చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీర రాఘవరెడ్డిని ఇవాళ పోలీసులు తమ కస్టడీకి తీసుకొనున్నారు. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు చెంచల్గూడలో ఉన్న వీర రాఘవరెడ్డిని కస్టడీకి తీసుకొనున్నారు. ఈ 3 రోజుల పాటు వీర రాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్పై మొయినాబాద్ పోలీసులు లోతుగా విచారిస్తారు. తనకు సహకరించని పూజారులను హత్య చేయడానికైనా వెనకాడనుని నిందితుడు ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి ప్రతిజ్ఞ చేయడానికి కారణమేంటి? అసలు ఈ నిందితుడి మోటివ్ ఏంటి అని తేల్చనున్నారు. వీర రాఘవరెడ్డి పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, వీర రాఘవరెడ్డిని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అనుకోవచ్చు? రంగరాజన్ దాడి తర్వాత వీరరాఘవరెడ్డికి సంబంధించిన క్రైమ్ హిస్టరీ పైన పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే వీరరాఘవరెడ్డిని కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో ఈరోజు 10 గంటలకి చెంచల్గూడలో ఉన్నటువంటి వీరరాఘవరెడ్డిని కస్టడీలోకి తీసుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. ఇక 25 మందిని ఆయన రిక్రూట్ చేసి ఒక ఆర్మీని ఏర్పాటు చేస్తున్నాను రామరాజ్యం పేరుతో అని చెప్పేసి కూడా హిందూ టెంపుల్స్లకు వెళ్ళి అర్చకులు తమకి డొనేషన్ ఇవ్వాలి, తనకు సహకరించాలి, తన ఆర్మీలో టెంపుల్కి వచ్చే భక్తులను చేర్చాలి అని చెప్పేసి కూడా దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వీరరాఘవరెడ్డి రంగరాజన్ నివాసానికి చేరుకొని మొదట శ్లోకాలు పద్యాలు పాడుతూ భక్తి మార్గంలో నేను వెళ్తున్నానని చెప్పేసి కూడా ఆయనతో మాట మంతి కలిపి ఆ తర్వాత తనకి సంబంధించిన అవసరాల గురించి చెప్పడంతో ఆయన నిరాకరించడంతో ఒకసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి వెనుకాల ఆయన చాలా క్రిమినల్గానే ఆలోచిస్తున్నట్టు పోలీసులు పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ తనకి తెలుగు రాష్ట్రాల్లో సహకరించని అర్చకులను చంపడానికైనా వెనకాడొద్దు అని చెప్పేసి కూడా తన ఆర్మీతో ప్రతిజ్ఞ చేయించినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఏపీ తెలంగాణకు చెందిన 25 మందిని కూడా ఒక ఆర్మీలాగా క్రియేట్ చేసేసి వారిని కొద్ది రోజుల పాటు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కుట్టించేసి కొన్ని టెంపుల్స్ తిప్పి ఆ తర్వాత అర్చకుల దగ్గరికి తన వెంట తీసుకువెళ్ళి తాను రామరాజ్యం స్థాపించబోతున్నాను, తనకి సహకరించాలి, డొనేషన్స్ అందించాలి, తన ఆర్మీలో వచ్చే భక్తులను చేర్పించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. దీనిపైన ఇప్పుడు వీరరాఘవరెడ్డికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ పైన పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. వెనకాల ఎవరున్నారు, ఎక్కడెక్కడి నుండి డొనేషన్లు సేకరించాడు, ఇంతకు ముందు ఎవరిపైన దాడికి పాల్పడ్డాడనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఒకవేళ వీరరాఘవరెడ్డి ఎవరైనా బెదిరించి డొనేషన్లు కలెక్ట్ చేసినా బెదిరింపులకు పాల్పడ్డా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి పోలీసులు చెప్పారు. కాబట్టి వీరరాఘవరెడ్డి పైన ఇప్పటికే బంజారాహిల్స్లో ఒక కేసు, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు కూడా ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇప్పటికీ 3 కేసులు ఆయనపై నమోదయ్యాయి. కాబట్టి దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించడం జరిగింది. అయితే హైదరాబాద్లోనే ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా వెబ్సైట్ని క్రియేట్ చేసి మొత్తం సమాజంలో కొన్ని వర్గాలకు సంబంధించిన కొన్ని గోత్రాలకు సంబంధించిన వారే తనకి కావాలంటూ కొంతమంది ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి తమకి సహకరించాలి, లేదంటే నేను చెప్పినట్టు వినకుంటే దాడులకు పాల్పడతానని చెప్పేసి కూడా వీడియోలు కూడా రికార్డ్ చేశాడు. కాబట్టి లోతైన దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. ఈ 3 రోజుల కస్టడీలో వీరరాఘవరెడ్డిని అనేక విషయాలపై విచారించబోతున్నారు మొయినాబాద్ పోలీసులు. థ్యాంక్ యూ సురేష్.